ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నర్సీపట్నంలో శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం నర్సీపట్నంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల ప్రజల సహకారంతో మే 13న శాంతియుతంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించగలిగామన్నారు. ఈ నెల 4న కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కౌంటింగ్ శాంతియుతంగా జరగడానికి సహకరించాలని ఆయన కోరారు. కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని, అందువల్ల ఊరేగింపులకు బాణాసంచా కాల్పులకు అనుమతి లేదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలుమార్లు తెలియజేశామన్నారు. అందువల్ల రాజకీయ నాయకులు పార్టీల అభిమానులు సంయమనం పాటించి సహకరించాలని ఆయన కోరారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ఈ సత్యాన్ని గ్రహించి నిబంధనలకు లోబడి పోలీసులతో సహకరించాలన్నారు. నర్సీపట్నం డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ సిఐలు కాంతికుమార్, బి హరి, పలువురు ఎస్ఐలు, పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ ప్రక్రియలో పోలింగ్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాంటి పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియనంతటినీ కూడా మనం ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య లేకుండా మన జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా సంయమనంతో పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరిగింది. దీనికి సంబంధించి అవిశ్రాంతంగా పనిచేసినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించిన నాయకులు, ప్రజల యొక్క సహాయ సహకారం లేకుండా అవి సాధించడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. సో అందరికీ అలాంటి శాంతియుత వాతావరణంలో సంయమనంతో మనం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియని శాంతియుత వాతావరణంలో పూర్తి చేసుకున్నందుకు శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు వేదికగా మీ అందరికీ కూడా పోలీసు వారి తరఫు నుంచి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు అందించిన సహాయ సహకారాలు ఏ విధమైనటువంటి ఇష్యూ లేకుండా అది జరిగేందుకు తోడ్పడ్డాయి అనేటువంటిది ఈ వేదిక ఆధారంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సో ఎలక్షన్ ప్రాసెస్లో ఆఖరి అంకమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేటటువంటిది ఇంకా మిగిలి ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా మనం అదే రకమైనటువంటి శాంతియుత వాతావరణంలో మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జూన్ 1 ఈవినింగ్ కల్లా మనకి ఎగ్జిట్ పోల్స్ రావడం అనేటువంటి స్టార్ట్ అవుతాయి. అలాగే 4వ తారీఖున ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈవినింగ్ కల్లా పూర్తవుతుంది. సో ఈ రోజు నుంచి మనకి జిల్లా వ్యాప్తంగా నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. జిల్లా వ్యాప్తంగా 144 పోస్టింగ్స్ ఇష్యూ చేయబడిన 30 పోలీస్ యాక్ట్ యథావిధిగా అమలులో ఉన్నా ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. సో మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఈ కౌంటింగ్ ప్రక్రియని సంయమనంతో శాంతియుతంగా పూర్తి చేయడంలో ఎంతైనా అవసరం అనేటువంటిది ఈ వేదికగా తెలియజేస్తున్నాను.